హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈరోజు దొండకాయ ఫ్రై చేసి చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టాను, కొంచెం ఆయిల్ పోసాను. కడాయి వేడెక్కాక కొంచెం 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసాను. ఆవాలు, ఈ ఎండుమిరపకాయలు మసాలా చిటిపట్టమన్నాక కొంచెం రెండు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాను. అవి కూడా వేగాక ఇప్పుడు దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా బాగా వేగాక అప్పుడు ఆ దొండకాయలు వేసేద్దాం. దొండకాయలు అయితే రౌండ్గా కట్ చేశాను. ఒక 1/2 కిలో ఉంటాయి దొండకాయలు. మామూలుగా అయితే నేను ఆనియన్ వేయను, ఆనియన్ వేస్తే బాగుంటుందని వేసాను అనమాట. దొండకాయలు అయితే 1/2 కిలో దొండకాయలు అయితే రౌండ్గా కట్ చేశాను. చాలా టైం పట్టింది, కానీ ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది. అన్నీ ఒకేలా వేగుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా రౌండ్గా కట్ చేశాను. కొంచెం పసుపు అయితే వేసాను. ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదు, సాల్ట్. ఇవి కొంచెం పసుపు వేసి బాగా అలా కలుపుతూ మగ్గ పెడుతూ ఉండాలి. ఎక్కువసేపు టైం తీసుకుంటుంది దొండకాయలు మగ్గడానికి. ఇంకా అలా కలుపుతూ మీడియంలో పెట్టాను మంట. మరి పెట్టిన స్టీల్ ఇది మాడిపోతుంది, అందుకని చెప్పేసి మీడియంలో పెట్టాను. తర్వాత మళ్ళీ మాడుతున్నప్పుడు మళ్ళీ సిమ్లో పెడుతున్నాను. అలా కలుపుతూనే ఉన్నాను. చాలా టైం పట్టింది దొండకాయలు వేగడానికి. కొంచెంసేపు మూత పెడదామని పెట్టాను. అసలు మూత పెట్టకూడదు, అలా వేపుతూనే ఉండాలి. కానీ మూత అయితే పెట్టాను కొంచెం మెత్తపడుతుంది కదా అన్నట్టు. అయితే దొండకాయలు అయితే ఇంకా ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయి. ఎప్పుడు వెల్లుల్లి కారం చేస్తాను కదా, వెల్లుల్లి కారం కాకుండా ఇలా దొండకాయలు ఇప్పుడు ఇలా వేపేసి ఇంకా లాస్ట్ సాల్ట్ వేసేసి ఇంకా అలా ఉంచేస్తాను. అంతే, సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా చేసేసాను. నేను చేసిన దొండకాయ ఫ్రై ఎలా ఉన్నదో చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చేటట్టయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే.